వాంగ్మూలాల రూపంలో సాక్ష్యాలు. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో సిట్ ముందుకు బాధితులు. 618 మంది జాబితాలో కాంగ్రెస్ బీజేపీ అగ్రనేతలు, ఆ పార్టీల కార్యాలయాల్లోని ఉద్యోగులు సైతం. ఈటలకు పిలుపు, 22వ తేదీన వస్తానన్న ఎంపీ. నిన్న వాంగ్మూలం ఇచ్చిరెవరు? మీడియాతో మాట్లాడుతున్న మహేష్ కుమార్ గౌడ్. ఇట్లా దాదాపు 650 మంది ఫోన్లు ట్యాప్ చేసినాడు, అది కూడా ఒకటే రోజుల. మీకు దండేసి దండం పెట్టాలని ఆయన. నాకు తెలిసి వేరే వేరే దేశాల్లో అయితే జనాలందరినీ ఒక దగ్గర పోగు చేసి పెద్ద ఒక 20 ఫీట్ల ఒక ఉరికంబాన్ని తయారు చేసి నడి రోడ్డు మీద మిమ్మల్ని అందరినీ ఉరిదీసేటోళ్ళేమో. వేరే వేరే దేశాల్లో సౌదీలు ఇట్లాంటి, ఆ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ అయితే జనాలకే గన్నులిచ్చి కాల్సామనేటోడు కావచ్చు మీరు చేసిన పనికి. ఒకే ఒక్క రోజు 650 ఫోన్లు ట్యాప్ చేసినట్టండి. అది కూడా ఎప్పుడు? నవంబర్ 15వ తేదీన. నవంబర్ 15వ తేదీ ఏంది? 2023 మొన్నటి ఎలక్షన్స్ కోసం, మూడోసారి గెలుపు కోసం ఆ రోజున నామినేషన్ల ఉపసంహరణ తేదీ, విత్డ్రాయల్స్. మరి ఏమని చెప్పారు? ఎట్లా ట్యాప్ చేసిరండి? ప్రభాకర్ రావు అంటోడు వీళ్ళంతా మావోయిస్ట్ సానుభూతి పరులు, వీళ్ళకి మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయి, ఎలక్షన్స్ని శాంతి భద్రతలు సమస్యను సృష్టించే అవకాశం ఉన్నది అని వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇచ్చి, వాళ్ళ పేర్లు ఇచ్చి, వాళ్ళ ఫోన్లందరినీ ట్యాప్ చేయించిందట. ఒక రివ్యూ కమిటీ ఉంటుంది, ఈ ఫోన్లు ఎవరిది ఎట్లా ట్యాప్ ఎందుకు చేయాలన్న దాని మీద. ఆ రివ్యూ కమిటీకి ఏం చెప్పిండంటే వీళ్ళకందరికీ మావోయిస్టు ముసుగేసిండు. ఎంత దారుణం ఇది! ఎంత ఘోరమైన విషయం! ఒక్కడు మాట్లాడతలేడు, క్విక్ అంటలేడు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు కదా తెలంగాణ భవన్లో నిలబడి. కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ ఇప్పుడు మాట్లాడారు దీని మీద. 650 ఫోన్లు ఎవరు ట్యాప్ చేయించింది? ప్రభాకర్ రావుకి ఏమన్నా సరదానా ఫోన్లు ట్యాప్ చేయించడం? ఏమన్నా కేసీఆర్ చెప్పకుండా, కేసీఆర్ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు చెప్పకుండా ప్రభాకర్ రావుకి ఏమైనా సరదానా ఫోన్లు ట్యాప్ చేయించడం? అదేనా గేమా? ఇగో 650 మందికి పైగా కాంగ్రెస్ నాయకుల ఫోన్లు ట్యాప్ చేశారు. అందుకే 2018లో మా పార్టీ ఓడింది. కేసీఆర్, కేటీఆర్లను శిక్షించాలి. శిక్షించేది మీరే నిర్ణయం తీసుకోవాలా. ఏమవుతున్నదో, ఈ కేసు ఎడిపోతున్నదో ఎవరికి అర్థం కావట్లే. పీసీసీ అధ్యక్షుడికి కేటీఆర్ లీగల్ నోటీసులు. మహేష్ కుమార్ గౌడ్వి దిగజారుడు వ్యాఖ్యలు. నువ్వు దీని మీద మాట్లాడా? ఎవరు? కేటీఆర్. ఈ ఫోన్ ట్యాపింగ్ మీద ఒక స్టేట్మెంట్ ఇ. అమ్మమ్మమ్మ అట్టెట్లు ఇస్తాం? ఇది మనకి వ్యతిరేకమైంది కదా, మనమే కదా ట్యాప్ చేసింది. ఎంత దుర్మార్గులు అంటే వీళ్ళు ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాప్ చేసుకున్నారు. సంతోష్ రావు చెప్పాలి దీని గురించి. ఆయన మీదనే ఉంది ఈ ఆరోపణ. దొంగ యూరోప్ కంట్రీస్ అక్కడక్కడ తిరిగి మళ్ళీ హైదరాబాద్కి వచ్చిండు, వేల కోట్లు సంపాదించిండు. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో బాధితులు ప్రత్యేక దర్యాప్తు బృందం ముందుకు వరుసగడుతున్నారు. 2023 శాసనసభ ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నేతలు, వ్యాపారులు, జర్నలిస్టుల ఫోన్లను స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు బృందం అక్రమంగా ట్యాప్ చేసినట్టుగా గుర్తించింది సిట్. ఈ నేపథ్యంలో ఎవరెవరి ఫోన్లు అయితే ట్యాప్ అయినాయో వాళ్ళ వాంగ్మూలాలు సేకరిస్తున్నది. మొత్తం 618 మంది బాధితులతో కూడిన జాబితాను సిద్ధం చేసిన సిట్ సాక్షులుగా వారి వాంగ్మూలాలు 2 రోజులుగా నమోదు చేస్తున్నది. ఈ క్రమంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మంగళవారం జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయంలోని సిట్కు వాంగ్మూలం ఇచ్చారు. ఎన్నికల సమయంలో తనకెదురైన అనుభవాల గురించి ఆయన దర్యాప్తు అధికారులకు వివరించారు. తనతో పాటు కుటుంబ సభ్యులు, సన్నిహితుల ఫోన్ నెంబర్లపైన నిఘా ఉంచిన ప్రభాకర్ రావు బృందం క్షేత్రస్థాయిలో తమను ఎలా ఇబ్బందులకు గురిచేసిందో వాంగ్మూలం ద్వారా వెల్లడించినట్టు సమాచారం. పార్టీల కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులపైన నిఘా. శాసనసభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్, బీజేపీ అగ్రనేతలతో పాటు ఆయా పార్టీల రాష్ట్ర కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులపైన ప్రభాకర్ రావు బృందం అక్రమంగా నిఘా ఉంచినట్లు సిట్ గుర్తించింది. ఈ నేపథ్యంలో గాంధీ భవన్, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ భవన్లోని పలువురు ఉద్యోగుల వాంగ్మూలాలు నమోదు చేస్తున్నది కాంగ్రెస్ అండ్ బీజేపీ ఆఫీసెస్. గాంధీ భవన్ సిపిఆర్ఓ హరి, అకౌంటెంట్ ప్రతాప్ రెడ్డి, వార్ రూమ్ ఇన్ఛార్జ్ విజయ్ భాస్కర్ ఫోన్లు ట్యాప్ అయ్యాయని మంగళవారం వారి వాంగ్మూలాలు నమోదు చేసింది. అలాగే బీజేపీ కార్యాలయంలోని ఉద్యోగులను త్వరలోనే పిలువబోతున్నది. బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి ఫోన్ సైతం ట్యాప్ అయిందని ఆయన కూడా విచారణకు పిలిచారు. మరోవైపు వాంగ్మూలం ఇచ్చేందుకు రావాలంటూ బీజేపీ మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ను సిట్ కోరింది. అయితే ముందస్తు కార్యక్రమాల దృష్ట్యా ఈ నెల 22వ తేదీన వస్తానని ఆయన సమాచారం ఇచ్చినట్టుగా తెలిసింది. అలాగే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కుటుంబ సభ్యులకు సంబంధించి వ్యాపార సంస్థల్లోని పదుల సంఖ్యలో ఉద్యోగుల ఫోన్లు ట్యాప్ అయ్యాయని, వారిని కూడా విచారణకు పిలవాలని సిట్ నిర్ణయించినట్టుగా సమాచారం. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల వాంగ్మూలాల నమోదుకు అవకాశం అట. అప్పటి ఎన్నికల సమయంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి
కాల్ డీటెయిల్ రికార్డ్ సిడిఆర్ అక్రమంగా విశ్లేషించడంతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులు, డ్రైవర్లు, ఇంటి పని మనుషుల ఫోన్లు ట్యాప్ చేశారని సిట్ గుర్తించింది. కామారెడ్డి నియోజకవర్గ ఎన్నికపైన ప్రత్యేకంగా పోల్ 2023 పేరిట ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి నిందితుడు మేకల తిరుపతన్న పర్యవేక్షణలోని బృందం ఎప్పటికప్పుడు విషయాలు చేరవేసుకుంటూ రేవంత్ రెడ్డి సోదరులతో పాటు సన్నిహితులని లక్ష్యంగా చేసుకున్నారని దర్యాప్తులో తేలింది. ఇందుకు సంబంధించి ఇప్పటికీ ఆధారాలు సేకరించిన సిట్ వీరి వాంగ్మూలాలు నమోదు చేసే అవకాశం కనిపిస్తోంది. ప్రభాకర్ రావుతో ప్రణీత్ రావు కన్ఫ్రంటేషన్ రేపు. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన పోలీసు అధికారులు ప్రణీత్ రావు, భుజంగరావు, రాధాకిషన్ రావు, తిరుపతన్న అంతా ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే జరిగిందని వెల్లడించారు. కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ఎస్ఐబిలోని డేటా ధ్వంసం చేయడంతో పాటు వీరంతా తమ ఫోన్లు, ల్యాప్టాపుల్లోని డేటాను తొలగించారు. ఈ నేపథ్యంలో ఈ అంశంపైన స్పష్టతకు ప్రభాకర్ రావుతో వీరి కన్ఫ్రంటేషన్ అంటే ప్రభాకర్ రావు ముందు ఉంచి విచారిస్తారు. వీళ్ళని ఎదురుగా ప్రభాకర్ రావును కూర్చోబెట్టి మళ్ళీ ప్రణీత్ రావును తీసుకొచ్చి కూర్చోబెడతారు ఫేస్ టు ఫేస్. నువ్వు ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చినావు, ఆయన కాదంటుండు, నువ్వు అవును అంటున్నావు, ఏందో జర అడుగని ఈయననే అడిపిస్తారు అవసరమైతే. సో ఆధారాలన్నీ ముందు పెట్టినప్పుడు ఇక తప్పదుగా ఒప్పుకోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ఈ అంశంపైన స్పష్టతకు ప్రభాకర్ రావుతో వీరి కన్ఫ్రంటేషన్కి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు ప్రభాకర్ రావు ఆదేశాలతోనే స్పెషల్ ఆపరేషన్స్ టార్గెట్ ఎస్ఓటీ పేరిట ప్రత్యేక విభాగాన్ని నడిపించిన ప్రణీత్ రావును గురువారం ప్రభాకర్ రావు ముందు ఉంచి విచారించాలని సిట్ నిర్ణయించింది. వెరీ క్లియర్ అండి. అంటే ఇదేం పెద్ద మాస్టర్స్గా చదవాల్సిన అవసరం కూడా లేదు, దీంట్లో పెద్ద ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే ఎవడెవడైతే ఆ పని చేసిరో వాళ్ళ చేత ఒప్పించాలి. ఆ పనిలో సిట్ ఉన్నది. మనకి అవుట్కమ్లోనే మనం ఈజీగా పేపర్స్ చూసినప్పుడు అసలు ఈ ప్రణీత్ రావు ఎవడు అని తెలిసినప్పుడు ఈ ఎస్ఓటీ ఎవడు ఏర్పాటు చేసిన దాంట్లో క్లియర్గా మనకు తెలిసిపోతుంది. బీబీ నగర్లో ప్రణీత్ రావు పనిచేసిన దగ్గర నుంచి ఎస్ఐబి డిఎస్పీగా చేరేంత వరకు మొత్తం అండర్ ప్రభాకర్ రావు ఆధ్వర్యంలోనే ప్రణీత్ రావు వ్యవహారం నడిచింది. ప్రమోషన్స్ ఇచ్చిండు. ప్రణీత్ రావు బ్యాచ్లో ఎవరికి రాని ప్రమోషన్ ప్రణీత్ రావుకే ఇచ్చిండు ప్రభాకర్ రావు. ఎట్లా వచ్చింది, ఎట్లా సాధ్యమైంది? 2021లో ఎస్ఐబిలో డిఎస్పీగా ప్రమోషన్ అడిగినప్పుడు రిజెక్ట్ చేసిన గవర్నమెంట్ 2022లో మళ్ళీ ప్రమోషన్ ఇచ్చింది. ఇవన్నీ క్లియర్ ఎవిడెన్స్ డేటా మన కళ్ళ ముందు కనబడుతున్నాయి. ఇక వాడు మొత్తం సిస్టమ్స్, హార్డ్ డిస్క్లు అన్ని సీడీలు అన్నీ తీసుకుపోయి మూసీ రివర్లో పడేసిండంటే ప్రభాకర్ రావు తెలియకుండానే జరిగిందా? అంత జరిగితే మరి వాడు అమెరికాకి ఎందుకు పారిపోయిండు? పేరు క్యాన్సర్ అంటున్నాడు, ఇవాళ చెంగుని ఎగురుతున్నాడు, అటు ఇటు వస్తుంది నవ్వుకుంటూ వస్తున్నాడు. ఫస్ట్ రోజు బాగా నవ్వుకుంటూ వచ్చిండు, రెండో రోజు నుంచి మళ్ళీ అంతా కింద మీద అవుతుంది వ్యవహారం. ఎందుకంటే మొత్తం అంతా డేటా అంతా బయటికి తీసి ఆధారాలు ముందు పెడుతున్నప్పుడు ఏముంటుంది? అల్టిమేట్గా ఒకటే మనం ఆలోచన. ఇప్పుడు ఎవిడెన్స్ ఉన్నది, ఈ దొంగలని లోపలేస్తారా వేయరా? ఈ ఎవరెవడైతే ఫోన్లు ట్యాప్ చేసిర్రో దీని మొత్తానికి కర్త కర్మ క్రియ అయిన కేసీఆర్ మీద ఏమైనా యాక్షన్ ఉంటుందా ఉండదా అన్నది పాయింట్ ఇక్కడ. ఒకవేళ కనుక యాక్షన్ ఉండకపోతే కాంప్రమైజ్ అని అనుకోవాలి, డీల్ సెట్. ఏదైనా ఎప్పటిలోగా ఎలక్షన్స్ మళ్ళీ వచ్చేలోగానే ఈ మొత్తం వ్యవహారంలో ఏదో ఒకటి తేల్చాలి. అలా అంత దూరం కూడా పట్టది. ఇంకొక 6 నెలలు సంవత్సరం అయింది అనుకోండి, ప్రజలకి క్లారిటీ వచ్చేసి ఇది తేడా కొడుతుందని. ఇప్పటికే చాలా కేసెస్లో తేడా కొడుతున్నది. అవినీతి నిరోధక శాఖకు ఫోన్లు, ల్యాప్టాప్లు ఇవ్వాల్సిన అవసరం లేదు స్పష్టం చేసిన కేటీఆర్ న్యాయవాదులట. ఇగో వైఎస్ షర్మిల ఫోన్లు కూడా ట్యాప్ చేసిరట. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయని కాంగ్రెస్ పార్టీలో ఆమె సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. షర్మిల ఫోన్ను ట్యాప్ చేసి వాయిస్ రికార్డులు సేకరించి ఆమె అన్న జగన్కు చేరవేసినట్టుగా ఆరోపిస్తున్నారు. ఇందులో వాస్తవం ఎంతో స్పష్టత రావాల్సి ఉన్నది. చేసి ఉంటారు, ఏముంది, ఉత్తగానే అండి. అది ఏది చిన్న పిల్లగాడు గోటిలాడినట్టే, అన్నది గోటిలాడినట్టే ఫోన్ ట్యాపింగ్ అన్నది. ఫోన్ చేయడం, పలానా మంది ఫోన్ ట్యాప్ పెట్టని వాడు జస్ట్ ఇట్లా టక తీయడం, రిటర్న్ డంప్ చేసి పంపించడం. వీళ్ళు ఆంధ్రజ్యోతి వాళ్ళు బాగా రాశారు చూడండి.